ఎందుకే ఆ తొందర? తను ఇంకా నీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు కదా. అయినా వస్తాడంటావా రాడంటావా? వస్తాడులేవే. అయినా అన్ని అభిషేకం మాటలే. నువ్వు కొంచెం సేపు నోరు మూసుకో. కాదే, నీ అమ్మకి ఈ దెబ్బల గురించి ఏం చెప్పావు? ఏదో చెప్పాను లేవే. అసలు విషయం మర్చిపోయినా. మా అమ్మ ఫోన్ చేస్తే కాలేజ్ ప్లేస్మెంట్ ట్రైనింగ్లో ఉన్నామని చెప్పు. మార్నింగ్ నేను చెప్తే డౌట్గా చూసింది. నీకు కాల్ చేస్తే మాత్రం అదే చెప్పు. ఏంటి ప్లేస్మెంట్ ట్రైనింగా? అబ్బో, బాగానే మేనేజ్ చేస్తున్నావుగా. ఓ, సూర్య 5 minutesలో వస్తాడంట. నువ్వు వెళ్ళు. నేను చూస్తాను నువ్వు బైక్ నేర్చుకునేది. తల్లి, నువ్వేం సైలెంట్గా చూడు. అక్కడికి వచ్చి ఆ సోది ఈ సోది అని నా తల తింటావు. ఏమొద్దు, నువ్వు బస్ ఎక్కెళ్ళు. అంతేలేవే, నువ్వు వద్దా నాకు నేనెందుకుంటాను. నేను వెళ్ళిపోతా. బాయ్. ఏంటి గురు ఇంత లేట్? మార్నింగ్ నుంచి ఎన్ని టైమ్స్ కాల్ చేశాను, ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేస్తే డబుల్ టిక్ బ్లూ టిక్కి మారడానికి 3 గంటలు, మళ్ళీ నువ్వు దానికి రిప్లై చేయడానికి ఇంకో గంట. కొద్దిగా బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, అంతే. నువ్వు రాకపోయి ఉంటే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా. మీరు అంత పని చేస్తారని తెలిసే నేనే వచ్చా. ఎందుకు మీ దెబ్బలు ఎలా ఉన్నాయి? పర్లేదు. సరే వెళ్దామా? పండెక్కడ నేర్పించాలి? నేను చూపిస్తాను, పదండి. బాగా ప్రీ ప్లాన్గా ఉన్నారనమాట. బాగా సెట్ చేశారు లొకేషన్. స్టార్ట్ చేద్దామా? రండి. ఇది క్లచ్, ఇది ఫ్రంట్ బ్రేక్. గురు, ఇవన్నీ నాకు తెలుసు. అది ఫ్రంట్ బ్రేక్, యాక్సిలరేటర్, కాల్ దగ్గర 4 gears అని ఒక బ్యాక్ బ్రేక్. దీనికి కిక్ రాడే ఉంటుంది, సెల్ఫ్ ఉండదు. ఇంత బాగా చెప్తున్నావు. ఇంతకుముందు ఏదైనా మెకానిక్ షెడ్లో పనిచేసావా? గురు జోక్లే. దా స్టార్ట్ చేద్దాం. అన్నా, ఎవరో పోరొచ్చింది. చార్త. అమ్మా, ఏంటి గురు చూసుకోవా? ఎంత భయం వేసింది తెలుసా? అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అన్కంఫర్టబులా? మీరు నాకు నేర్పిస్తున్నారంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తున్నట్టు. కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి గురు. సరే, కంటిన్యూ చేద్దాం రండి. సరే. ఏ పోరి, ఇందాక నుంచి వస్తున్నాను, బండిని కంట్రోల్ చేయలేకపోతున్నావు. పాపం పిల్లాడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు. నేను కంఫర్టబుల్గా ఉన్నా. నన్ను నేర్పించమంటావా? కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరు నువ్వు? ఎవరేంది? ఈ జాగా మాదే. భయ్యా, ఇది పబ్లిక్ గ్రౌండ్, ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడేం నీ పేరు రాసలేదు కదా? అన్నా వస్తున్నా. నీ పని మళ్ళీ చెప్తారా? ఎదవలు ఎక్కువ అయిపోయారు. సరే గురు, మనం కంటిన్యూ చేద్దాం. ఈ రోజుకి చాలే, ఒక్క రోజులోనే అంతా వచ్చేది కదా. ఓకే మాస్టర్, మీరు చెప్పిందే వింటాను నేను. చాలే, వెళ్దామా? ఎక్కు. థ్యాంక్ యూ. గురు, పెట్రోల్ కడిగావుగా, ఉంచుకో. బాయ్. బాయ్. తొందరగా వెతుకురా. ఆ లోన్ ఆఫీసర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అనవసరంగా నీకు ఇచ్చాను.
ఇక్కడే పెట్టా బాబాయ్. అక్కడే పెడితే ఎక్కడికి వెళ్తుందిరా? బాబాయ్ ఆ, అన్నేమైనా చూసాడే ఒకసారి అడుగుదామా? సరిపోయింది. పోయి వాన్నే అడగాలి. పొద్దున 10 గంటలకు వెళ్తాడు, రాత్రి ఎప్పుడో దయ్యాలు తిరిగే టైంకి వస్తాడు. అలాంటోడికి ఇంట్లో ఏదెక్కడుందో తెలుస్తుందారా? అయినా ఇంత జరుగుతున్నా కూడా పందిలా ఎలా పడుకున్నాడు చూడు. వాన్ని అడుగుతావా? అలా కాదు బాబాయ్, ఒకసారి లేపు అడుగుదాం. ఏయ్, నువ్వు వెతికితే వెతుకు, లేదా నీ వెతుక్కుంటా. వాన్ని మాత్రం అడగొద్దు. మన బేకరీ లోన్ రికవరీ పేపర్స్ కనిపించట్లేదు. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం. సరే ఒక నిమిషం ఉండు. ఇవేనా? ఇవే అన్నా. లాస్ట్ టైం సర్టిఫికేట్లు సర్దుండే కనిపించినాయి, తీసుకెళ్ళి లోపల పెట్టా. బాబాయ్ పేపర్లు వెతికి పెడితే సరిపోదు. ఇవి వాడి చదువు కోసం పెట్టిన బ్యాంకు లోన్ పేపర్స్. క్లియర్ చేస్తానని మాటిచ్చాడు. క్లియర్ చేస్తాడో లేదో తెలియదు, కానీ వాడికి జాబ్ వచ్చేలోపు వాళ్ళమ్మకి ఎంతో ఇష్టమైన ఇల్లుని తాకట్టు పెట్టకుంటే చాలు. ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఇవన్నీ? నీకు తెలీదు, నూరుకో. వీడితో పాటు చదువుకున్న వాళ్ళందరూ చక్కగా జాబ్ చేస్తూ ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకుంటున్నారు. మరి వీడు సార్, ఆ లోన్ పేపర్స్ దొరికాయి, ఎక్కడ తీసుకురమ్మంటారు? ఓ, అక్కడికే తీసుకురమ్మంటారా? సరే సార్, మావాడికి ఇచ్చి పంపిస్తాను. సరేనా? సార్, ఉంటాను సార్. బయటికే కదా వెళ్ళేది. టిఫిన్ చేసి లోన్ పేపర్లు తీసుకెళ్ళి క్లియర్ చేయమని చెప్పు. అలా జాబ్ కోసం తిరగకపోతే మన బేకరీ చూసుకోవచ్చు కదా. ఇలా ఎన్నోసార్లు చెప్పానురా, నా మాట వింటేగా. అయినా ఇంట్లో నా మాటకి విలువెక్కడుందిరా? రే, నేను జాబ్ చేస్తానని చెప్పాను కదా, నేను జాబే చేస్తాను. చెప్పా ఆయనకి. చూసావా, ఈ పొగరికేం తక్కువ లేదు. సరిపోయారు ఇద్దరు. తినలేదా? ఫాస్ట్ తోయండి. పెట్రోల్ ఉందో లేదో ముందే చూసుకోవా గురు. అయినా నేను మనీ ఇస్తున్నాను కదా. నువ్వు ఇచ్చి 100 రూపాయలు ఫుల్ ట్యాంక్ వస్తుంది. మరి ఏమో అంటున్నావు? అదే, అదిగో బంక్ వస్తుంది. రా, నేను లీటర్ పెట్రోల్ తాగు, నా రక్తం తాగుద్ది. అరే చింటూ, ఇంటి దగ్గర నుంచి వస్తుంటే పిన్ని దీనికి ఇమ్మంది. థ్యాంక్స్ అన్నా. సరేరా, నేను వెళ్తున్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా, కొద్దిసేపు షాప్ చూసుకోవన్నా. ఒక అర్జెంట్ ఆర్డర్ వచ్చిందన్నా. షాప్లో ఏమో బాబాయ్ కూడా లేడు, ఏదో పని నుండి బయటికి వెళ్ళిండు. ఆర్డర్ వాళ్ళు అర్జెంట్ అంటున్నారన్నా. రే, ఇలాంటి ఏం పెట్టుకో, నా వల్ల కదా. నేను అన్నా ప్లీజ్ అన్నా, 5 నిమిషాలు అన్నా, ఇక్కడే అన్నా, ఇచ్చొచ్చేస్తా. సరే, త్వరగా రా. ఓకే అన్నా. అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్? అవుట్పుట్లు రావు, బొక్క రావు. అసలు ఎలా చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. అదే కదా నా బాధ అంతా. అయినా సండే పూట కూడా ఏంటి టార్చర్? ఫైనల్ ఇయర్గా తప్పదు. కావ్య, ఆకలేస్తుంది, ఇక్కడేమైనా తినేసి వెళ్దాం. అలాగే.
భయా ఎవరైనా ఉన్నారా? హ్మ్? గురు నువ్వేంటి ఇక్కడ? నువ్వు వర్క్ చేసేది ఇక్కడేనా? ఏయ్, ఈ బేకరీ మాదే. చింటుగాడు బయటికి వెళ్తే షాప్లో ఎవరు లేరని నేనున్నా. ఓ ఓ అవును బ్రో, మా ఫ్రెండ్ ఎలా నేర్చుకుంటుంది ప్లేస్మెంట్ ట్రైనింగ్. ప్లేస్మెంట్ ట్రైనింగా? అదే గురు, బైక్ ఎలా నేర్చుకుంటున్నా అంటుంది. ఇంట్లో నేను ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని చెప్పొచ్చా, అందుకే అది అలా అంది. బాగానే నేర్చుకుంటుంది. అయినా బ్రో దీన్ని ఎలా భరిస్తున్నావు? టార్చర్ పెడుతుంది. మొదట్లో నాకు అలాగ అనిపించింది. పోను అలవాటు అయిపోయింది. మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ మేడంకి. గురు పొగిడించాలే, ఆకలి అవుతుంది, 2 ఎగ్ పఫ్స్ ఇవ్వు. సరే అడిగెళ్ళి కూర్చోండి, నేను తీసుకొస్తా. కూర్చో గురు, నువ్వు కూడా. పర్లేదు, మీరు తినండి, నేను వెళ్తా. కూర్చో గురు, ఒక 5 minutes. బాగుంది గురు పఫ్. ఇంకోటి తీసుకురానా? వద్దొద్దు. అవును బ్రో, ఏం చేస్తుంటారు మీరు? ఈ క్వశ్చన్ నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నా. ఏం చేస్తుంటావు గురు నువ్వు ఇంతకీ? ఈ ప్రశ్నకు సమాధానం దొరక్కే తప్పించుకుంటూ తిరుగుతున్నా. మనలో మనకి మొహమాటం ఏంటి గురు? బీటెక్ కంప్లీట్ అయ్యి 3 years అవుతుంది. అప్పటి నుంచి ఖాళీ జాబ్ కోసం సర్చింగ్. ఓ బ్రో, మీరు బీటెక్ కంప్లీట్ అంటున్నారు కదా, ఏ బ్రాంచ్? ఈజీ, కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ కోడింగ్ కూడా వచ్చు. ఓ సూపర్. ఇన్ని నేర్చుకున్నా మీకే జాబ్ దొరకలేదంటే ఏం రా, నాకు జాబే దొరకదు. నువ్వు ఉండవే గురు. నీకు ఈ ప్రాజెక్ట్ తెలుసా? మినీ ప్రాజెక్ట్ గురు, ఆబ్జెక్ట్ డిటెక్షన్ యూజింగ్ యోలో మోడల్. బ్రోని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మనం ఏదో చేసుకుంటాం కదా. పర్లేదులే, చూస్తాను. చూడు గురు, కోడింగ్ అంతా కరెక్ట్గానే ఉంది, మరి ఎర్రర్ ఎందుకు వస్తుంది? సరే ఒక 10 minutes చూసి చెప్తా. నువ్వు చూస్తా అంటే చేసేస్తావు గురు. చేసే గురు, చేసే. యా, ఇట్స్ డన్. వచ్చింది. సూపర్ గురు. థ్యాంక్స్ బ్రో, భలే ఎగ్జిక్యూట్ చేసావు. 7 days నుంచి చూస్తున్నాం, ఒక్క ముక్క అర్థం కాలేదు. నువ్వు జస్ట్ 10 minutesలో చేసేసావు గురు. నీకెందుకు గురు వాళ్ళు జాబ్ ఇవ్వట్లేదు? ఈ రోజుల్లో స్కిల్స్ ఉంటే సరిపోదు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ రికమెండేషన్స్ చాలానే కావాలి. ఏం కాదు గురు, నువ్వు గట్టిగా ట్రై చేయి, నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ₹60. గురు ఇది కాంప్లిమెంటరీ ఇచ్చేయి. ఒసే ఇలా ఉన్నావంటే? ఏం అనుకోలేవే గురు, రేపు నీ వల్ల ప్రాజెక్ట్ మంచిగా ప్రజెంట్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. సరే గురు, రేపు కాలేజ్ అయ్యాక కలుద్దాం. కలుద్దాం. బాయ్ గురు. నువ్వున్నావేంట్రా? చింటూ ఏడి? చింటుగాడు ఆర్డర్ అవ్వడానికి వెళ్ళాడు, ఆడొచ్చేదాకా ఉండకున్నాడు. రోజు ఇలాగే వచ్చి షాప్ చూసుకోవచ్చుగా. ఆ జాబ్ ట్రయల్స్ అంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నా. ఇంట్లో తిట్టింది సరిపోవట్లేదా? ఎక్కడ కూడా మొదలెట్టేసావు. పనికిరాని పనులన్నీ చేసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఈ షాప్ మీదేనా? ఎగ్ పఫ్స్ చాలా బాగున్నాయి అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఎప్పుడు ఉండరా అంకుల్? ఉంటాను, ఇందాక లేను. ఆహా, ఇందాక వచ్చినప్పుడు ఎవరు లేకుండే అని. కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళానమ్మా. సరే అంకుల్, మేము అప్పుడప్పుడు వస్తుంటాం. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకే. ఉంటానమ్మా. ఏంట అందరూ బాగానే ఉంటారు మా వాడే. అవును, మా నాన్నతో ఏం చెప్పావు? నేనంతా నీ గురించి ఇంటిగడికి చెప్పి చావగొట్టాడంట. నేనేం చెప్పలేదు గురు, మీ డాడీ నీ విషయంలో సీరియస్ అవుతుంటే నా మాటలతో కూల్ చేశాను అంతే. అవును గురు, ఈరోజు బండి ఎలా డ్రైవ్ చేసా? రోజుతో కంపేర్ చేసుకుంటే ఈరోజు పర్లేదు. థ్యాంక్ యూ. ఒక నిమిషం చెప్పరా. ఎక్కడున్నావురా? ఇక్కడే డ్రైవింగ్ క్లాస్లో. ఓ, శివన్ ఎందా కనబడి నీ గురించి అడిగాడు రా. ఫోన్ లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్పరా, లేకపోతే నన్ను సాగు దొప్పుతున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి నేనేం మాట్లాడతాను రా? ఇప్పటికే 2 నెలలు అయింది. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆయన ఊరుకుంటాడా? ఏదో ఒకటి అంటాడు.
అవసరమా? అది నిజమేలే, కానీ అన్న చాలా సీరియస్ ఉన్నాడు నీ మీద. జాగ్రత్త. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆయన కంట మాత్రం పడకు. ఒకవేళ కంట పడితే నీ పని అవుటే. సరేరా, నేను చూసుకుంటా. ఏంటి గురు సీరియస్గా మాట్లాడుతున్నావు? ఏంటి మ్యాటర్? ఏం లేదు, చిన్న డిస్కషన్ అంతే. ప్రాబ్లం అయితే ఏం లేదుగా. ప్రాబ్లం లేదు, వెళ్దాం. గురు ఇక్కడ ఆపవా? ఎందుకు? రా చెప్తా. అన్నా మంచి క్యాప్స్ చూపించవా? ये ऊपर देख लो मैडम. అస్సలు బల. ఇది చూడు, బాగుంది కదా? చాలా తీసుకోనా? తీసుకో. అన్నా ఇది ఎంత? ये 300 का है. 200కి ఇచ్చే అన్నా. चल ठीक है. ఏంది? కరెక్ట్ టైంకి ఫోన్పే కూడా పనిచేస్తలేదు. నా దగ్గర క్యాష్ కూడా లేవు. అందులో ఉంది 200గా, నేను ఇస్తానులే. గురు నీకెందుకు ఇబ్బంది, ఇది ఎప్పుడైనా తీసుకుంటానులే. అంత నచ్చినప్పుడు వెంటనే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ నీ మూడు మారిపోతుంది అన్నా. సరే వెళ్దామా? నీ మనీ నీకు ఇస్తానులే. ఏం పర్లేదులే, ఉన్నప్పుడు ఇద్దులే. తను ఉన్నప్పుడు ఇస్తుందిలే, కానీ నువ్వెప్పుడు ఇస్తావురా నా పైసలు? అన్నా ఏరా నకరాలా? ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తావు, మీ ఓన్ అడిగితేనేమో బయటికి వెళ్ళామంటాడు. 15,000 ఇవ్వడానికి ఎన్ని రోజులు రా? 2 నెలలు అవుతుంది. అన్నా ఇట్రా అన్న, మన పక్కన మాట్లాడుకుందాం. చల్బే, పోరుతో తిరగడానికి అవుతుంది కానీ నా డబ్బులు ఇవ్వడానికి ఏంట్రా నీకు? ఈరోజు ఏదో ఒకటి తెలిపోవాల్సిందే. అన్నా ఇప్పటికిప్పుడు 15,000 అంటే ఎలా అన్నా? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈరోజు నువ్వు డబ్బులు కట్టి ముందుకెళ్తావు. ఓ మేడం, వీడి రోజు రాడు, మీరు ఆటోలో వెళ్ళిపోండి. డబ్బులు ఇవ్వడం చేత కాదు కానీ పోరిలతో తిరుగుతున్నాడు. తను నాకు జస్ట్ ఫ్రెండ్ అన్నా. ఎవరైతే నాకు ఎందుకురా, నా డబ్బులు కట్టు ఫస్ట్. హలో బ్రదర్, ఫస్ట్ ఒక కాలర్ వదిలేయండి. శ్రేయా నువ్వు ఉండు, నీకేం తెలీదు. గురు నువ్వు ఆగు. బ్రో అసలు మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటా? 2 నెలల క్రితం వీడి ఫ్రెండ్ బెట్టేసి ఓడిపోయారు. 15,000 కట్టాలి, కట్టకుండా తిరుగుతున్నారు. ఇప్పుడేంటి? మీ మనీ మీకు ఇస్తే అయిపోద్దిగా. అంతే, నా డబ్బులు నాకు ఇస్తా, వీడిని పట్టుకుని నేనేం చేస్తాను? సరే ఆ 15K నేను ఇస్తాను, తను వదిలేయండి. నువ్విస్తావా? కానీ ఒక డీల్. ఏంటా డీల్? ఈరోజు బెట్ మ్యాచ్ ఉందా? ఉంది. ఈరోజు బెట్ మ్యాచ్లో నేను బెట్టేస్తాను. గెలిస్తే సూర్యమణితో చెల్లు చేసుకోవాలి. మరి ఓడిపోతే? డబుల్ అమౌంట్ ఇస్తాను. ఆహా, ఇదిగో నా ఫోన్, నీ దగ్గరే ఉంచుకో, గెలిచాక తీసుకుంటా. నీకేమైనా పిచ్చా? నేనే ఒకసారి పెట్టేసి తప్పు చేశానంటే లేనిపోయిన గొడవలు ఇరుక్కుంటావు. నీకేం తెలీదు, నేను మేనేజ్ చేసుకుంటూ నువ్వు వెళ్ళు. అన్నా ఒకసారి నేను చెప్పే, మనమే గెలుస్తాం, జస్ట్ ట్రస్ట్ మీ. నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఇదేం చిన్నపిల్ల ఆట కాదు, మనీ మ్యాటర్. ఇరుక్కుంటే తర్వాత చాలా పెద్ద గొడవలు. హలో, నాకు ఈ డీల్ ఓకే. గురు నువ్వేం కంగారు పడకు. బ్రో మ్యాచ్ ఏ టైంకి స్టార్ట్ అవుద్ది? ఇంకో ½ అవర్లో స్టార్ట్ అవుద్ది. అన్నా తనకేం తెలీదు, నువ్వేనా చెప్పాను. ఆడపిల్ల తనే ధైర్యంగా పెట్టేస్తా అంటే నువ్వేంట్రా ఆపుతున్నావు? అది కాదన్నా, నేను చెప్పేది వినన్నా. ఒకసారి డీలోకి అయ్యాక ఇంకా మాటలేంటి? దమ్ముంది కదా, గెలిచి చూపించండి, డబ్బులు వదిలేస్తా. గురు ఇలా చూడు, ట్రస్ట్ మీ,